101వ కీర్తన 3వ వచనం చదవండి ఒకసారి. 101వ కీర్తన 3వ వచనం. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. చెప్పండి, నేను ఏ దుష్కార్యము ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏ మార్గం అంటే ఇది? భక్తి మార్గం. చాలా, ఒక్క మాట చాలు. బైబిల్ గ్రంథంలో భక్తి మార్గము అని ఇక్కడ ఒక్కచోట నేను చూడగలిగాను. భక్తి మార్గం, యేసయ్య మార్గం, నిజమైన భక్తి మార్గం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలామంది ప్రపంచంలో భక్తి చేస్తున్నారు, కానీ దానిలో నిజమైన అర్థం లేదు. ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎవరి కోసం చేస్తున్నారో తెలియదు. ఎవరో కొంతమంది తమ ప్రయోజనం కోసం, తమ లబ్ధి కోసం, తమ పబ్బం గడుపుకోవడం కోసం ప్రజలందరినీ కూడా తప్పుదోవలో నడిపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది మీరు చేయకపోతే కళ్ళు పోతాయనగానే అది ఎందుకు చేయాలో తెలియదు, ఎలా చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఏదో చేసేయాలంత అన్నట్టుగా ఈ లోకంలో చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారు. కానీ నిజమైన భక్తి మార్గము యేసయ్య మార్గం అని లోకానికి వచ్చి నిజమైన భక్తి అంటే ఏంటో మనుషులకు తెలియజేశాడు. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యాన్ని నేను ఉంచుకోను. ఐ విల్ నెవర్ సీ ఎనీ వైలెన్స్. ఏ రకమైన దుష్కార్యాన్ని నా కన్నుల నేను ఉంచాలని నేను ఆశపడడం లేదు. భక్తి మార్గాన్ని కొంతమంది విడిచి వెళ్ళిపోయారు, కానీ నేను అలాంటి మార్గంలో ఉండను. భక్తి మార్గాన్ని నేను అంటిపెట్టుకుని ఉంటాను అని దైవజనుడు ఒక చక్కని తీర్మానాన్ని, కమిట్మెంట్ని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 101వ కీర్తన అంతా స్పష్టంగా చదవండి. దేవుని బిడ్డలు ఎలాంటి తీర్మానాల్లో కొనసాగాలో, ఎలాంటి తీర్మానంతో కొనసాగితే మనం నిజంగా దేవుని మహింపరుస్తామో ఆ 101వ కీర్తనలో చాలా స్పష్టంగా చాలా విషయాలు రాయబడ్డాయి. నీ మార్గములో నడుచున్నట్లుగా నీవు నన్ను ఏం చేయ ప్రభువా. చేద్దామా ఈ రోజున ప్రార్థన చేద్దాం. అలా, ప్రభువా నా సొంత మార్గం కాదా, నా సొంత ఇష్టం కాదు ప్రభువా, నిన్ను అంగీకరించిన తర్వాత నేను నమ్ముతున్నాను నా ప్రణాళికల కన్నా నీ ప్రణాళికలు ఎప్పుడూ గొప్పవే. స్తోత్రం చెప్పండి. Your plans are always better than my plans. నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు నా ప్రణాళికల కన్నా ఎప్పుడు గొప్పవే కనుక I would like to stick to your ways. నీ మార్గములకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నీవు నన్ను బ్రతికిస్తే నీ మార్గములలో నేనేం చేస్తానో నడుస్తాను. సౌలు ప్రభువుని అంగీకరించిన తర్వాత దమస్కు గేటు దగ్గర ప్రభువు మార్గంలోనికి వచ్చిన తర్వాత వచ్చాడు కదా, ప్రభువుని అంగీకరించాడు. యేసు ప్రభు స్వరూప దర్శనాన్ని చూశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత చాలామందికి దర్శనం ఇచ్చారు. పౌలు మహాశయుడు కూడా యేసు ప్రభువుని చూశానని చాలా క్లియర్గా, స్పష్టంగా తెలియజేశాడు. ఇప్పుడు చూసిన తర్వాత మీరు అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం జాగ్రత్తగా చదివితే పౌలు భక్తుడు రక్షణ పొందిన తర్వాత తిన్ననది అనబడే వీధిలోకి వచ్చాడట. చెప్పండి, ఏ వీధి అది? తిన్ననది అనబడిన వీధిలోకి వచ్చాడు. ఇంగ్లీష్ బైబిల్లో బాగుంటుంది, హీ కేమ్ టు ఎ స్ట్రీట్ కాల్డ్ స్ట్రైట్ స్ట్రీట్. వంకర టింకలు లేవు ఇంకా ఆ వీధుల్లో, వంకర టింకర అనుభవాలు లేవు ఆ వీధిలో. తిన్ననది అనబడిన వీధిలోకి వచ్చాడట. ఇప్పటికీ మనం సిరియా దేశానికి వెళ్తే, డెమాస్కస్ అనే నగరానికి వెళ్తే ఆ తిన్ననది అనబడే వీధి ఎప్పటికీ ఉంది, స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట. అంటే భౌతికంగా పౌలు మహాశయుడు తిన్నందనబడి వీధిలోకి వచ్చాడని మాత్రమే నేను చెప్పట్లేదు, కానీ ఆధ్యాత్మికంగా కూడా ఏ వీధిలోకి వచ్చేసాడు? తిన్ననదనబడిన వీధిలోకి వచ్చాడు. వంకర టింకర తలంపులు ఇక్కడ లేవు, వంకర టింకర ఆలోచనలు లేవు, క్రికెట్ వేస్ ఇక్కడ లేవు. దేవుని మార్గము తిన్ననదనబడిన వాదం, స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రీట్, దానిలోకి వచ్చాడు పౌలు మహాశయుడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు బ్రతుకుతున్నాడో అర్థమైంది, ఎవరి కోసం బ్రతకాలో తెలిసింది, అసలు ఈ జీవితానికి లక్ష్యం ఏంటో తెలుసుకున్నాడు, ఈ లోకంలో దేవుడు తను ఎందుకు ప్లేస్ చేశాడో అర్థం చేసుకున్నాడు. తిన్ననదనబడి వీధిలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాల మీద క్లారిటీ వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వంకర టింకర మార్గాల్లో ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎటు పోవాలని తెలియని పరిస్థితి. తిన్ననదనబడిన వీధిలో ప్రయాణం కొంచెం ఈజీగా సాగుతూ ఉంటుంది. అది వంకర టింకర మార్గాల్లో ప్రయాణం ఎలా ఉంటుంది చెప్పండి? ఘాటీలు ఎక్కుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఎలా ఉంటాయి వంకర టింకర మార్గాలు? ఎదుటి నుండి ఎవరు వస్తున్నారో తెలియదు, ఎంత పెద్ద భారీ వాహనం వస్తుందో తెలియదు. ఏదైనా టర్నింగ్ తీసుకోవాలి అంటే స్లోగా వెళ్తూ హాంగ్ చేసిన తర్వాత అప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. వంకర టింకర మార్గ. చైనాలో చాలామందట, చైనా అనే దేశం ఈ రోజున విపరీతమైన జనాభా పెరుగుతోంది. అక్కడ కూడా ఈ లేనిపోయిన అన్ని తినడం వల్ల లేనిపోయిన వైరస్లన్నీ ఎక్కడికి వస్తున్నాయి, ప్రపంచానికి వస్తూ ఉన్నాయి. చైనా దేశంలో విపరీతంగా జనాభా ఉండడాన్ని బట్టి
వారు ఇల్లు కట్టుకునే విధానం కొన్ని సందర్భాల్లో ఆత్మీయ తండ్రి గారు చెబుతూ ఉంటారు, చైనా వాళ్ళకట దయ్యాలంటే చాలా పెద్ద భయం అట. చెప్పండి ఏంటి? దయ్యాలంటే భయం అట. చైనా వారికి ఎందుకంటే నాకు కూడా భయం అంటారు కొంతమంది. ప్రతి చిన్నదానికి ఏమవుతుంటారు, వారి నీడని చూసి వాళ్ళు ఏమవుతుంటారు, అమ్మో ఎవరో వచ్చేస్తున్నారని వెనకాలని వెసిలి గారు అంటారు. అమ్మ నీ నీడని అమ్మ, అది నీడని చూసి భయపడే వాళ్ళ దయ్యం. రాత్రి అందరూ పడుకున్న తర్వాత కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసేయాలంటే భయం. దయ్యం ఉంటుందేమోనండి. నిన్ను చూసిన తర్వాత ఇంక ఏ దయ్యం ఉంటుందమ్మా అక్కడ? అందరూ ఇలా ఉంటారు అంటలే కొంతమంది. నువ్వేం భయపడలే అవసరంలా. చైనా వాళ్ళకి దయ్యాలంటే భయం అట. అందును బట్టి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వారి ఇళ్ళన్నీ కూడా వంకర టెంకరగా కట్టేస్తారంట. వాళ్ళు ఆ వీధులన్నీ వంకర వంకరగా ఉంటాయి. ఎందుకు మీరు వంకరగా ఇళ్ళు కట్టుకుంటున్నారంటే వాళ్ళు ఏమంటారో తెలుసా, ఇన్ని వంకర టెంకలు కట్టాం కాబట్టి దయ్యానికి మా అడ్రస్ తెలియదు అంటారట. దయ్యానికట ఇన్ని వంకర టెంకర వీధులన్నీ తిరిగిన తర్వాత అయ్యో పలానా చున్ గారు ఇల్లు మర్చిపోయాను అనుకుని వెనకెళ్ళిపోతాడు. వాళ్ళ రీజనింగ్ అలాంటిది, వారి జ్ఞానం అలాంటిది. దయ్యానికి వంకర టెంకల రోడ్లు ఉంటే అడ్రస్ మర్చిపోద్దా? ప్రతిరోజు బార్లా నీ తలుపులను తెరిచి రమ్మని ఆహ్వానిస్తున్నావుగా. తిన్నదనబడ వీధిలోకి వచ్చాడు పౌలు మహాశయుడు. అక్కడి నుంచి మరలా వెనుతిరగలేదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వెనుతిరిగాడా ఎప్పుడైనా? పౌలు గారు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రభువు కోసం నిలబడ్డాడు. అనేక మందిని ప్రభువు కోసం నిలబెట్టాడు. ఒక రోజున ప్రౌడ్గా అంటున్నాడు, అతిశయంతో మాట్లాడుతున్నాడు, నేను నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతే నా కోసం నీతి కిరీటం ఎలా ఉంది? సిద్ధంగా ఉంది. దేవుడు నాకు కిరీటాన్ని సిద్ధపరిచాడు, నీతి కిరీటం. అది నాకు మాత్రమే కాదు, ఆయన కొరకు అపేక్షించేవారు, ఆయన కోసం కనిపెట్టేవారు అందరికీ దేవుడు ఇవ్వబోతున్నాడు. వాట్ ఏ గ్రేట్ అష్యూరెన్స్, వాట్ ఏ గ్రేట్ కాన్ఫిడెన్స్ హీ హ్యాడ్ ఆన్ గాడ్. దేవుని మీద ఉన్న నమ్మకం అలాంటిది. నీ మార్గములలో ప్రభువా నడుచున్నట్లుగా నన్ను ఏం చేయి ప్రభువా, బ్రతికించు అని ప్రార్థన చేయాలి. అందులో బట్టి బ్రతికిన మనందరం కూడా ఎవరి మార్గాల్లో నడవాలి? దేవుని మార్గాల్లో నడవాలి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.